నంద్యాలలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు విశేష భక్తులు ఆలయానికి పోటెత్తారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల సాక్షిగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. ఈశాన్యానాం బహిర్దేశే హరిషేజనమస్తు యత్పాపం తత్పరమస్తు శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ లక్ష్మీ రమణ గోవింద ఇంగ్లీష్ వాళ్ళు గోవింద అంటున్నారంట. ఎందుకంటే ఆకిలో నుంచి వస్తాయి, ఉత్తరం నుంచి వస్తున్న పదం. తర్వాత ఇక్కడ ఎవరో తిరిగింటారు ఈ మూడవ పాటలు. శ్రీ శ్రీ కోదండ రామస్వామి దేవాలయం రైల్వే కాలనీలో వెలిసినటువంటి దాదాపు 35 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతూ వస్తున్నాము. కానీ విరివిగా శ్రీరామనవమి సందర్భంగా భక్తాదులందరూ ఇచ్చేసి సీతారాముల కళ్యాణానికి ఇచ్చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అదే విధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అసలు ఇంతమంది వస్తారనే ఆలోచన మాకు ఉంటది. కానీ అనుకోని విధంగా 1000 నుంచి 1500 మంది భక్తులంతా ఇచ్చేసి సీతామాత శ్రీరాముల యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటారు. అదేవిధంగా వారికి కూడా ప్రతి సంవత్సరం వస్తున్నందుకు ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ దేవాలయం తరఫు నుంచి కూడా వాళ్ళకి మంచి జరుగుతా ఉంది. కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా రైల్వే రామాలయం అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ సీతామాత శ్రీరాముల ఆశీస్సులు తీసుకొని కైకొని తీర్థప్రసాదం స్వీకరించారు. అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి అది చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. తర్వాత ఈ 3 రోజుల కార్యక్రమాలు కూడా బాగా జరుగుతాయి. ఈరోజు సాయంత్రం గురురాజా సంస్థ వారిచే ఈరోజు నృత్య ప్రదర్శన జరుగుతుంది. అదే విధంగా రేపు సాయంత్రం కూడా ఒక భజన కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. తర్వాత 3వ రోజు 29వ తారీఖున అన్నదాన కార్యక్రమం ప్రతి విరివిగా జరుగుతుంది. 2000 నుంచి 3000 మంది భక్తాదులంతా ఇచ్చే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వచ్చేసి అన్నప్రసాద్ స్వీకరించి ఈ యొక్క ప్రసాదాలుగా స్వీకరించి చేస్తారు. కాబట్టి ఈ యొక్క రామాలయాన్ని ప్రతి సంవత్సరం కూడా నెరవేరుస్తున్నందుకు ఇక్కడ చుట్టుపక్కల ప్రతి ఒక్క భక్తాదులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి చందాల ద్వారా వస్తువుల ద్వారా ఇచ్చి అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సీతారాముల యొక్క ఆశీస్సులు ఉండాలని ఆలయ కమిటీ ద్వారా వేడుకుంటాం. జై శ్రీరామ్. శ్రీ శ్రీ కోదండ రామస్వామి